సంగారెడ్డి జిల్లాలోని సింగూర్ ప్రాజెక్టు పరిస్థితిని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ దామోదర రాజనరసింహ స్వయంగా పరిశీలించారు. డ్యాం సురక్షితతపై ప్రత్యామ్నాయ మార్గాలను జిల్లా కలెక్టర్, ఇరిగేషన్ ఎస్ఐ పోచ్చామల్లు, రెవెన్యూ, ఇరిగేషన్, పోలీసు అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఎగువ ప్రాంతం నుండి వస్తున్న 31,968 క్యూసెక్కుల వరద దృష్ట్యా సింగూర్ ప్రాజెక్టు నుండి దిగువకు 43,634 క్యూసెక్కుల వరదను 5 గేట్ల ద్వారా విడుదల చేస్తున్నట్టు ఇరిగేషన్ అధికారులు మంత్రికి వివరించారు. డ్యాం సేఫ్టీ కమిటీ సూచనల మేరకు జలాశయం భద్రతను కాపాడే విధంగా 520.5 మీటర్ల వరకు నీటి నిల్వను యావరేజ్గా ఉంచే చర్యలు చేపట్టినట్టు అధికారులు వెల్లడించారు. ఇక్కడ దీని వల్ల మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.